నెక్స్ట్ ప్రశ్న కూడా గమనించండి ఒకసారి. రెండు సంఖ్యల నిష్పత్తి 5:7, వాటి గసాబా 13 అయినా ఆ సంఖ్యల మొత్తము ఎంత? మొత్తము ఆల్రెడీ గసాగులు చేసాం. మొత్తము అనగానే ఆ సంఖ్యలు మనకేమున్నాయి? 5, 7. ఆ సంఖ్యలు 5, 7 అంటే 5 + 7 12. 5 + 7 12. ఆ సంఖ్యల మొత్తము 12. అందుకని కింద ఉన్న ఆప్షన్లో ఎక్కడ 12వ ఎక్కం పోతుందో చూడండి. ఇందులో 12వ ఎక్కం పోదు, ఇక్కడ 12వ ఎక్కం పోతుంది. 27లో 12వ ఎక్కం పోదు, 165లో కూడా 12వ ఎక్కం పోదు. ఎందుకంటే చివరి 5 కనిపిస్తుంది, అక్కడ 12 అంటే చివరి 2 కనిపిస్తుంది. అందుకని 165లో పోదు. మిగిలింది ఒకటే కాబట్టి హ్యాపీగా సమాధానం ఇక్కడ వేయచ్చు. 12 13 ఎంత అంటే 156 అని చెప్పేయచ్చు. లెక్క చేయకుండా అలా సమాధానం చెప్పేసుకోవచ్చు. మరి లెక్క చేద్దాము అనుకుంటే కనుక ఏం చేయాలి అంటే కనుక రెండు సంఖ్యల నిష్పత్తి 5:7 అని చెప్పాడు, వాటి గసాబా 13 అని చెప్పాడు. వాడి ప్రకారం గసాబా ఇచ్చాడు. నీ ప్రకారంగా 5, 7ల గసాబా ఎంత? 5, 7ల గసాబా నీ ప్రకారంగా ఎంత అంటే 1. ఈ రెండు పరస్పర ప్రధాన సంఖ్యలు. నిష్పత్తి ఇచ్చాడంటే సాధ్యమైనంత వరకు అవన్నీ కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. నిష్పత్తి అనగానే పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. చిన్న దాంట్లో కనిష్ట రూపంలో మార్చేస్తాడు. అందుకే నీ ప్రకారంగా గసాబా ఎంత అంటే 1, ఆ ప్లేస్లో వాడు 13 అని ఇచ్చాడు. కాబట్టి 1కి 13 అయితే వాడు అడిగిన ప్రశ్న మొత్తము ఎంత? మొత్తము ఎంత? మొత్తము అనగానే 12కి ఎంత అని. 13 12 13 ఎంత అంటే కనుక 156 అని చెప్పచ్చు. 13 12 12 13 ఎంత అంటే 156 అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, కాబట్టి అక్కడ ఉన్నదాన్ని చూస్తూ మనం చేసుకోవచ్చు. ఇక దీనికి ఆప్షన్ లెవెల్లో చూడండి ఒకసారి. ఇంకా 3 సంఖ్యలు 3:5:6 నిష్పత్తిలో ఉన్నాయి, వాటి గసాబా 19 అని చెప్పాడు. గరిష్ట కనిష్ట సంఖ్యల మధ్య భేదం ఎంత? నువ్వు ఆప్షన్ చూద్దాం అనుకుంటే గరిష్ట సంఖ్య ఎంత? 6, కనిష్ట సంఖ్య ఎంత? 3. ఆ రెండింటి మధ్య భేదం అన్నాడు. ఆ రెండింటి మధ్య భేదం అంటే నెంబర్ ఎంత? 3. అందుకని కింద ఉన్న ఆప్షన్లో ఎక్కడ 3వ ఎక్కం పోతే అది సమాధానం అవుతుంది. కింద ఉన్న ఆప్షన్లో ఎక్కడ మనకి 3వ ఎక్కం పోతే అది సమాధానం అవుతుంది. లెక్క నీకు చేయడం వచ్చా రాదా అనే సెకండరీ. ఇంకా మనకి గరిష్ట సంఖ్య నెంబర్ 6, కనిష్ట సంఖ్య నెంబర్ 3. ఆ రెండింటి మధ్య భేదము అన్నాడు. అంటే 6కి 3కి భేదం ఎంత అంటే కనుక 3. అందుకని ఉన్న ఆప్షన్లో 3వ ఎక్కం ఎక్కడ పోద్ది అది ఆన్సర్ పెట్టేస్తాం. ఇప్పుడు మనం లెక్క చేసుకోవచ్చు. కాబట్టి 3, 5, 6ల గసాబా ఎంత అంటే కనుక ఈ మూడింటిలోనూ ఉమ్మడిగా పోయే ఎక్కం లేదు. ఈ మూడింటిలోనూ ఉమ్మడిగా పోయే ఎక్కం లేదు. పరస్పర ప్రధాన సంఖ్యలవి. గసాబా 1 మన ప్రకారం. పరస్పర ప్రధాన సంఖ్యలు ఈ మూడింటిలోనూ ఉమ్మడిగా పోయేది లేదు. అదే 3, 6 ఇచ్చుంటే 3 అని చెప్పొచ్చు. 3, 6 ఇచ్చుంటే 3 అని చెప్తాం. ఎందుకంటే 3వ ఎక్కంలోనూ పోతుంది, 6వ ఎక్కంలో పోతుంది. ఇక్కడ మధ్యలో 5 ఉండిపోయింది. అందువల్ల గసాబా ఎంత అవుతుంది అంటే కనుక 1 అని చెప్తాం. నిష్పత్తి ఇవ్వగానే గసాబా ఎప్పుడు 1 అవుతుంది సాధ్యమైనంత వరకు. వాడు కావాలని అంటే ఇవి పరస్పర ప్రధాన సంఖ్యలు ఇవ్వాలి. నిష్పత్తి అనగానే పరస్పర ప్రధాన సంఖ్యలు ఇవ్వాలి. సాధ్యమైనంత వరకు కనిష్ట రూపం అయ్యి ఉండాలి అది. అందుకని పరస్పర ప్రధాన సంఖ్యల గసాగు మనకి పరస్పర ప్రధాన సంఖ్యల గసాబా ఎంత అంటే 1 అని మాట్లాడుకున్నాం. గసాబా మన ప్రకారంగా 1, ఆ ప్లేస్లో వాడేమి ఇచ్చాడు అంటే కనుక 19 అని ఇచ్చాడు. ఇక్కడ 1కి 19 అయితే భేదము అనగానే దేనికి భేదము? పెద్దదానికి చిన్నదానికి భేదము. లీస్ట్ అనమాట. ఎల్ అంటే లీస్ట్. ఇక్కడ మళ్ళీ లార్జ్ అనుకుంటారు. పెద్దదానికి చిన్నదానికి హైయెస్ట్కి లీస్ట్కి డిఫరెన్స్ అడిగాడు. హైయెస్ట్ ఏమో 6, లీస్ట్ వచ్చి 3. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే కనుక క్లియర్గా 3 అని చెప్పొచ్చు. హైయెస్ట్కి లీస్ట్కి డిఫరెన్స్ అనమాట. ఎంత? 3. ఇక్కడ 3కి ఎంత? 19 కాబట్టి 3 19 ఎంత అవుతుందంటే 57 అవుతుంది. 57 అవుతుంది.